హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం టీ టైం బిస్కెట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. టీలోకి బిస్కెట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాంటి బిస్కెట్ని మనం షాప్లో కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ బిస్కెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్. అందులో 50 గ్రాముల బటర్ని వేసుకోవాలి. అరకప్ చక్కెర పౌడర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. బటర్లో చక్కెర కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి స్పూన్తోని. ఇలా పూర్తిగా కలుపుకున్నాక అందులో 1 కప్ మైదా పిండిని వేసుకోవాలి. వంట సోడా చిటికెడు, ఉప్పు కొద్దిగా వేసుకొని ఇలా పిండి ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యిని వేసుకొని ఇలా ముద్దలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కంప్లీట్గా ముద్దలా రావాలి ఫ్రెండ్స్. ఇలా ముద్దలాగా వచ్చాక కొద్దిగా తీసుకుంటూ ఇలా రోల్ వేసుకోవాలి రౌండ్గా వచ్చేలాగా. ఇలా మిగతా బిస్కెట్స్ అన్నీ వేసేసుకోవాలి. మనం ముందుగానే ప్లేట్కి నూనె రాసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా మొత్తం ఒకసారి అనుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వేడి కానివ్వాలి ఉప్పుని. ఇప్పుడు మూతని టిఫిన్ బాక్స్ మూతని ఇలా బోర్లించుకొని మనం బిస్కెట్ ప్లేట్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూతని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 25 నిమిషాల తర్వాత బిస్కెట్స్ని తీసి చూడండి. ఇలా బిస్కెట్ చాలా బాగా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇలా సాయంత్రం కానీ మార్నింగ్ కానీ టీలోకి బిస్కెట్ చాలా బాగుంటాయి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.